ఎక్కువ ఎక్స్‌ప్లెయిన్ జేస్తే, బాగా ఎక్స్‌ప్లెయిన్ జేస్తే మీ సర్వీస్ బిజినెస్‌లో సేల్స్ ఎందుకు తగ్గుతాయి? ఈ విషయం మాట్లాడదాం. సో, సాధారణంగా ఏం జేస్తారు అంటే, ఫౌండర్స్ గానీ, సర్వీస్ బిజినెస్ ఓనర్స్ గానివ్వండి, లేదా సేల్స్ టీమ్ హెడ్‌గా ఉన్నవాళ్ళు, సేల్స్ మేనేజర్సు, ఈవెన్ ఎగ్జిక్యూటివ్స్ ఎవరైనా సరే, వాళ్ళ యొక్క సర్వీస్ గురించి, ప్రొడక్ట్ గురించి బాగా విపరీతంగా ఎక్స్‌ప్లెయిన్ జేస్తా ఎళ్తారు. ఎస్పెషల్లీ సేల్స్ తగ్గినప్పుడు మీటింగులు పెట్టుకొని మనం బాగా ఎక్స్ప్లెయిన్ చేయాలి అనుకున్న పాయింట్ రీచ్ అవ్వట్లేదు కాబట్టి దాన్ని రీచ్ అయ్యేలాగా మనం చేయాలని చెప్పి చెప్పటం మొదలు పెడతారు. ఇప్పుడు వీళ్ళు ఎక్కువ ఎక్స్ప్లెయిన్ చేయడం వలన ఏమవుతుంది అని చెప్పి ఓవరాల్గా మెట్రిక్స్ కానీ ప్రాపర్గా మనము ట్రాక్ చేస్తే ఎక్కువ ఎక్స్ప్లెయిన్ చేయటం వలన హెల్ప్ అవ్వకపోగా సైలెంట్గా సేల్స్ కిల్ అవుతుంది. ఈ సేల్స్ కిల్ అవుతుంది అన్న విషయము ఫౌండర్స్ కానీ సేల్స్ పర్సన్ కానీ రియలైజ్ అవ్వాలి. వాళ్ళు జనరల్గా ఏమనుకుంటారు అంటే మా ప్రోడక్ట్ సర్వీస్ గురించి అర్థమయ్యేలాగా చెప్పాలి. మా సర్వీస్ గురించి వేరే వాళ్ళకంటే బాగా ఎంత బాగా చేస్తాను అనేది అవతలోళ్ళకి రీచ్ అవ్వాలి. నేను లాస్ట్ 2, 3 సేల్స్‌లో చెప్పినా గానీ కస్టమర్ విని ఎళ్ళిపోయిండంటే ఏదో మిస్ అయింది కాబట్టి ఇంకా బాగా చెప్పాలి. సో, ఇలా అనుకోవటం ద్వారా ఇంకా ఎక్స్‌ప్లెయిన్ చేయటం ద్వారా సమస్య ఏమన్నా తగ్గిందా అంటే తగ్గదు. ఎందుకు అంటే ఇది కమ్యూనికేషన్ ప్రాబ్లమ్ గాదు. నాలెడ్జ్ లేకపోవటం గాదు. లేదా ఎక్స్‌పీరియన్స్ లేకపోవటం గాదు. మీరు బాగా సర్వీస్ ఇవ్వలేకపోవటం గూడా గాదు. మీరు సర్వీస్ ఇస్తారు. కానీ ఇక్కడ ఏం జరుగుతుంది అని మీరు ఒకసారి ఆలోచిస్తే సమస్య మీ యొక్క కస్టమర్ లీడ్ చేస్తున్నాడు కన్వర్జేషన్‌ని. మీరు డిఫెండ్ చేస్తున్నారు. మీరు డిఫెండ్ చేయటం ద్వారా కన్వర్షన్ కావాలి అని కోరుకుంటే అది అవ్వదు. సో, చాలామంది ఇలాంటి సిట్యుయేషన్‌లో ఉన్నప్పుడు ఫౌండర్స్ గానీ, సేల్స్ పీపుల్ గానీ చేసే పెద్ద తప్పు ఏంటి అంటే, కన్వర్జేషన్‌ని ఒక సేల్స్ అథారిటీ తోటి రన్ చేయకుండా, కేవలం ప్రాస్పెక్ట్ యొక్క క్వెషన్‌లకి రెస్పాండ్ అవుతూ, డిఫెండ్ అవుతూ, తన యొక్క సేల్స్ అథారిటీ లూజ్ అవ్వటం. అంటే అక్కడనే సేల్స్ కంట్రోల్ బ్రేక్ అయిపోయింది మీకు. కన్వర్జేషన్ కంట్రోల్ కాంటెక్స్ట్ బ్రేక్ అయిపోయింది. మీ సేల్స్ అక్కడనే ఫెయిల్ అయింది. సాధారణంగా చేసే సేల్స్ అథారిటీ మిస్ అయ్యేలాగా చేసే 3 మిస్టేక్స్ ఏంటి అంటే, ఇలాంటి సిట్యుయేషన్‌లో ఉన్నవాళ్ళు చేసే 3 మిస్టేక్స్ ఏంటంటే, నంబర్ 1 మీ యొక్క ప్రాస్పెక్టే కన్వర్జేషన్‌ని లీడ్ చేస్తారు. మీరు వాళ్ళ ప్రశ్నలకు ఆన్సర్‌లు చెప్పుకుంటూ వెళ్తారు. ప్రశ్నలకు ఆన్సర్‌లు చెప్పుకుంటూ వెళితే, వాళ్ళు మళ్ళీ ఆన్సరు యెస్ ఆర్ నో చెప్పిన దాకా మీరు వెయిట్ చేస్తూ కూర్చుంటారు. ఎండ్ ఆఫ్ ది డే మళ్ళీ వాళ్ళేమంటారు? ఆన్సర్‌లు మొత్తం జెప్పి, మొత్తం విన్న తర్వాత ఐ విల్ గెట్ బ్యాక్ టు యూ మళ్ళీ ఆలోచించుకొని జెప్తాం. పలానా వాళ్ళని అడిగి జెప్తాం. మళ్ళీ నేను మీకు ఫోన్ చేస్తానులెండి. డోంట్ వర్రీ. మళ్ళీ మనం వెయిట్ చేస్తా కూర్చుంటాం. మిస్టేక్ నంబర్ 2 ప్రాబ్లమ్ ఏంటిది? వాళ్ళు ఏ స్టేజ్‌లో ఉన్నారు? సొల్యూషన్ ఎలా ఫ్రేమ్ చెయ్యాలి? అనే క్లారిటీ లేకుండానే డైరెక్ట్‌గా సొల్యూషన్ గురించి మేము ఇంత గొప్ప, అంత గొప్ప, మా స్టోరీ ఇది, మేము ఇంతమందికి హెల్ప్ చేశామని చెప్పి మొత్తం ఇన్ఫర్మేషన్ డంప్ చేయటం. మన సర్వీస్ ట్రైనింగు ఇచ్చారు. మన సర్వీస్ ఎంత గొప్పదో ఇచ్చారు. టెక్నికల్ ట్రైనింగు. దాన్ని మొత్తం గూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చేయాలి అని చెప్పి డంప్ చేయడం. ఇది రెండో మిస్టేక్. సో, ఇన్ఫర్మేషన్ డంప్ చేసి అసలు ప్రాబ్లమ్ ఏంటి? ప్రాబ్లమ్ ఎప్పటినుంచుంది? ఎందుకుంది? అనే ఎలిమెంట్స్ మీద క్లారిటీ లేకుండా సొల్యూషన్ యొక్క ఫిట్ క్లారిటీ లేకుండా ఇది ఆబ్వియస్ చాయిస్ అనే క్లారిటీ వాళ్ళ బ్రెయిన్‌లో చొప్పించకుండానే సొల్యూషన్‌ని బిల్డ్ చేయటం. ది బిగ్గెస్ట్ మిస్టేక్. ఇది మిస్టేక్ నంబర్ 2. నంబర్ 3 మీరు ఎక్స్‌ప్లెయిన్ బాగా చేస్తే వాళ్ళు బాగా కన్విన్స్ అవుతారు అనుకోవటం. మీరు ఎక్స్‌ప్లెయిన్ బాగా జేస్తే, ఇన్ఫర్మేషన్ బాగా ఇస్తే, వాళ్ళు బాగా కన్విన్స్ అయ్యి క్లోజింగ్‌కొచ్చేస్తారు. యెస్. డబ్బులు తీసుకోండి. యెస్. కాంట్రాక్ట్ సైన్ జేస్తాము అని అనుకోవటం. ఎక్స్‌ప్లెయిన్ బాగా జేస్తే కన్విన్స్ అవ్వరు. కన్వర్షన్ కావాలి అంటే అథారిటీతో లీడ్ చేయాలి. మీరు ఆబ్వియస్ చాయిస్ అని పొజిషన్ చేయగలగాలి. మీరు బాగా గమనించండి.
ఒక రియల్ ట్రూత్ ఏంటి అంటే బిగ్ బ్రాండ్స్, ప్రీమియం ప్రాస్పెక్ట్స్, ప్రీమియం కస్టమర్స్కి సర్వీస్ చేసే వాళ్ళు ఎవ్వరూ కూడా వాళ్ళ గురించి వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేయరు. ఎక్స్పీరియన్స్ క్రియేట్ చేస్తారు. మార్కెట్ పొజిషనింగ్ ద్వారా ఎక్స్పీరియన్స్ క్రియేట్ చేస్తారు. సేల్స్ సిస్టమ్స్ ద్వారా ఎక్స్పీరియన్స్ క్రియేట్ చేస్తారు. ప్రాబ్లమ్ని ఎలా ఫ్రేమ్ చేయాలి, సొల్యూషన్ ఎలా ఫ్రేమ్ చేశాము, ఎలా పర్సీవ్ చేయాలి అనే దాన్ని బిల్డ్ చేసి ఎక్స్పీరియన్స్ క్రియేట్ చేస్తారు. డెసిషన్ కంట్రోల్ని కూడా సేల్స్ ప్రాసెస్లో స్ట్రక్చర్ చేస్తారు. ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాము అంటే అర్థం ఏంటి అంటే మనం అథారిటీ బ్రేక్ డౌన్ అయిపోయింది, మన అథారిటీ తోటి లీడ్ చేయట్లేదు, మనము వెయిటింగ్ చేసే బ్రాండ్ లాగా, వెయిటింగ్ చేసే కంపెనీ లాగా, వెయిటింగ్ చేసే సర్వీస్ ప్రొవైడర్ లాగా అందరిలో మనం ఒకళ్ళలాగా ఉండిపోయాము అని అర్థం. సో అథారిటీ క్రియేట్ చేయండి, ఎక్స్ప్లెయిన్ చేయటం మానేయండి. అథారిటీ క్రియేట్ చేస్తే మెంటల్గా ప్రిపేర్ అయ్యి కొనడానికి రెడీ అయ్యే కస్టమర్స్ వచ్చేలాగా ఉంటుంది. మన ప్రాసెస్ని రెస్పెక్ట్ ఇచ్చేవాళ్ళు ఉంటారు. నేను చూస్తున్న ఒక కామన్ ప్యాటర్న్ ఏంటంటే ఈ ఫౌండర్స్ ఎవరైతే ఉంటారో వీళ్ళు బాగా ఎక్స్ప్లెయిన్ చేయడం మొదలుపెట్టారనుకోండి, సేల్స్ వాళ్ళు బాగా ఎక్స్ప్లెయిన్ చేయడం మొదలుపెట్టారనుకోండి సర్వీస్ బిజినెస్లో, వాళ్ళకే బార్గెనింగ్ వచ్చే కస్టమర్స్ కూడా ఇంకా ఎక్కువ అడిగే వాళ్ళు కూడా వస్తారు. సో బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు కానీ ఉపయోగం ఏం పట్టలేదు. మళ్ళీ అక్కడ మళ్ళీ ప్రైస్ నెగోషియేషన్స్ కూడా టూ మచ్గా అవుతున్నాయి. తర్వాత ఎవరైతే కామ్గా లీడ్ చేస్తారో, ఎవరైతే టు ది పాయింట్ స్ట్రక్చర్ చేసి మాట్లాడగలుగుతారో, ఎవరైతే సిస్టమ్స్ని అథారిటీని బిల్డ్ చేస్తారో వాళ్ళు సింపుల్గా డెసిషన్ తీసుకునే అవకాశాన్ని ఇస్తారు క్లయింట్స్కి. క్లయింట్ వాళ్ళ రీజన్ కోసం డెసిషన్ తీసుకుంటారు. ఇంకెక్కడ ప్రత్యేకంగా కన్విన్స్ చేయాల్సిన అవసరం లేదు. వాళ్ళ రీజన్స్కి వాళ్ళు డెసిషన్ తీసుకుంటారు. సో అక్కడ స్ట్రక్చర్ ఉంది. ఇది ఇండస్ట్రీతో సంబంధం లేదండి, సైజ్ తోటి సంబంధం లేదు. డెసిషన్ మేకింగ్ సేల్స్ కోసం సిస్టమ్స్లో భాగంగా స్ట్రక్చర్ చేసి ఉంది. వాళ్ళ అవసరం కోసం వాళ్ళు డెసిషన్ తీసుకున్నారు, దట్స్ ఇట్. సో ఈ స్ట్రక్చర్ అనేది ఇంపార్టెంట్. అందుకే నేను సేల్స్ కోచింగ్ ప్రోగ్రామ్ లేదా సేల్స్ అథారిటీ యాక్టివిటీ కన్సల్టేషన్స్ చేసేటప్పుడు ఈ వర్డ్ ట్రాక్ ఇట్లనే మాట్లాడాలి, అట్లనే మాట్లాడే అనే దాని మీద ఫోకస్ కంటే కూడా స్క్రిప్ట్ ఇచ్చి ఏదో ఒకటి మాట్లాడని చెప్పి జనరిక్గా బేసిక్ లెవెల్ ట్రైనింగ్స్ లేకపోతే ప్రోగ్రామ్స్లో మీరు చూస్తారు 1 మిలియన్ స్క్రిప్టు, 1 క్రోర్ స్క్రిప్టు ఇవి అని. ఒక 7 సంవత్సరాల క్రితం 10 సంవత్సరాల క్రితం చేసిన వాటిల్లో అట్లాంటివి ఉండొచ్చు. కానీ ఇప్పుడున్న సిచ్యువేషన్లో మీరు మీ సేల్స్ అథారిటీని బిల్డ్ చేయగలిగే క్యాపబిలిటీ ఇంపార్టెంట్. సో ఈ స్క్రిప్ట్లు వీటికంటే కూడా మార్కెట్ పొజిషనింగ్, సేల్స్ అథారిటీ, సేల్స్ స్ట్రక్చరు, సేల్స్ సిస్టమ్స్ వీటన్నింటికి మీకు అలైన్మెంట్ ఉండేలాగా చేయటం ఇంపార్టెంట్. అది నేను చేస్తాను. సో సేల్స్ అథారిటీ డయాగ్నసిస్ చేసి మీకు ఎగ్జాక్ట్గా మీ సేల్స్ సిస్టంలో లీకేజెస్ ఎక్కడ ఉన్నాయి దాన్ని బిల్డ్ చేయడానికి, దాన్ని సెట్ చేస్తే ఆటోమేటిక్గా మీరు పెర్ఫామ్ చేసే విధానంలో, మీ ఆపరేషన్స్లో, మీ యొక్క మార్కెటింగ్లో, మీ యొక్క సేల్స్లో ఆటోమేటిక్గా చేంజెస్ వస్తాయి. సో మీరు ఒకవేళ సర్వీస్ బిజినెస్ రన్ చేస్తూ 25 lakhs నుంచి 5 crores, 10 crores, 100 crores ఈ కేటగిరీలో మేబీ మీరు బడ్డింగ్ స్టేజ్లో ఉంటారు, గ్రోత్ స్టేజ్లో ఉంటారు, గ్రోత్ నుంచి స్కేల్ దశలోకి వస్తున్నారు. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దిస్ లెవెల్ ఆఫ్ యువర్ ఆర్గనైజేషన్, యూ వాంటెడ్ టు క్రియేట్ ఏ సిస్టమ్, ఏ స్ట్రాంగ్ సిస్టమ్, సేల్స్ అథారిటీతో కూడుకున్న సిస్టమ్ మీ ఇండస్ట్రీలో డామినేట్ చేద్దాం అనుకుంటున్నారు. ఆ స్థాయిలో మీ బ్రాండ్ని బిల్డ్ చేద్దాం అనుకుంటున్నారు, మీరు లెగసీని బిల్డ్ చేద్దాం అనుకుంటున్నారు. మీ మార్కెటింగ్ అండ్ సేల్స్ ఫంక్షన్ అనేది ఒక మిషన్ లాగా రన్ అవ్వాలి, రెవెన్యూ జనరేషన్ ప్రెడిక్టబుల్ మిషన్ లాగా రన్ అవ్వాలనుకుంటున్నారు. అలా అనుకుంటే ఫస్ట్ సింపుల్గా సేల్స్ అథారిటీ డయాగ్నోసిస్ చేయించండి. సో ఎక్కడ లీకేజెస్ ఉన్నాయో ఏంటో డిస్కస్ చేయడానికి అవకాశం ఉంటుంది. మేబీ ఇఫ్ యూ ఫిట్ ఫర్ ది ప్రోగ్రామ్ అండ్ ఇఫ్ యూ బిలీవ్ అవర్ అప్రోచ్ విల్ హెల్ప్ యూ అవుట్, వీ కెన్ వర్క్ టుగెదర్. ఓకే, సో let us see you in the next video.